రావి నారాయణ రెడ్డి లాంటి వాళ్ళు ఆనాడు పండిత్ జవహర్లాల్ నెహ్రూ కంటే మొట్టమొదటి పార్లమెంటులో అత్యధిక మెజారిటీతో గెలిపించిన గడ్డ ఈ నల్గొండ గడ్డ. దేశంలోనే ఆనాడు పార్లమెంటుకు రావి నారాయణ రెడ్డిని అత్యధిక మెజార్టీతో పంపించిన పౌరుషాల గడ్డ ఈ నల్గొండ గడ్డ. అట్లాంటి నల్గొండ గడ్డ మీద నుంచి దక్షిణ భారతదేశంలోనే ఈసారి పార్లమెంట్ లో అత్యధిక మెజార్టీనిచ్చి మీ అభిమాని ఈ పార్లమెంటు సభ్యుని ఈరోజు నల్గొండ బిడ్డ పోరాటాలకు ప్రతీకగా మీరు ఫలితాలను ఇచ్చారు. పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎన్నికల కంటే ముందు మాట చెప్పింది నాకు, వచ్చేసారి కోదాడలో 1,00,000, హుజూర్ నగర్ లో 1,00,000 పార్లమెంట్ లో మెజార్టీ తెస్తా అంటే ఆనాడు నాకు నమ్మకం కుదరలే. ఈనాడు మిమ్మల్ని చూసిన తర్వాత ఎందుకు 1,00,000 వచ్చిందో మీరు కంకణ బద్దులై కార్యరంగంలో దిగి కాంగ్రెస్ పార్టీకి అటు కోదాడలో 1,00,000, ఇటు హుజూర్ నగర్ లో ఇంకొక 1,00,000 మెజార్టీనిచ్చి 5,60,000 మెజారిటీ ఈ నల్గొండ గడ్డ మీద నుంచి మీరు ఇచ్చిండ్రు.